అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట, భగవంతుని అనుగ్రహం. భక్తులు అనేవారికి భగవంతునిపై ముందుగా నమ్మకం, విశ్వాసం ముఖ్యం. మనం రైల్వే స్టేషన్కు చేరుకునే వరకు మన సామాను తీసుకెళ్ళడానికి ఒక గుర్రపు బండి లేదా సైకిలు, రిక్షా లేదా ట్యాక్సీలో వెళ్తాము. ఇవేవీ లేని పక్షంలో లగేజీని తలపై మోయాల్సి వస్తుంది. స్టేషన్కు చేరుకుని రైలులో కూర్చున్నాక రైలు మన లగేజీతో పాటు మనల్ని తీసుకువెళ్తుంది. రైలు ఎక్కిన తర్వాత కూడా లగేజీని తలపై పెట్టుకుంటామా? అలా పెట్టుకుంటే అంతటికన్నా మూర్ఖత్వం ఇంకేముంటుంది? అలాగే మన కర్మభారాన్ని మనమే మోయగలము అనే మూర్ఖత్వాన్ని పక్కకు నెట్టి మనం నమ్మకంతో భగవంతుని అనుగ్రహం అనే రైలు ఎక్కితే స్వామి మన కర్మభారాన్ని తానే మోసి రైలు ఎలాగైతే మన గమ్యస్థానికి చేరుతుందో అలానే భగవంతుని అనుగ్రహం మనల్ని ఆయన దగ్గరికి చేర్చుతుంది. మరి మన భగవంతుని అనుగ్రహం ఎలా పొందాలంటే చిత్తశుద్ధితో కూడిన భక్తి కావాలి మనకి. అలాగే మనం భగవంతునికి శరణాగతులమై ఉండాలి. అప్పుడు నిస్సందేహంగా షరతులు లేకుండా ప్రతిదీ ఆయనకు సమర్పించాలి. అప్పుడు ఆయనే అన్నీ చూసుకుంటాడు. ఎప్పుడు చేయాలి, ఏమి చేయాలి, ఎలా చేయాలి అనేది పూర్తిగా భగవంతునికి వదిలేయాలి. ఆయన మనకు మంచిదానినే ఇస్తాడు. ఇది కేవలం ఆయనపై అచంచల విశ్వాసంతో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై గోవింద.